హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పథకాలను నేర్చుకుందాం. ఏపీ పథకాలు చాలా ఇంపార్టెంట్ అండి ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కైనా. సో మొన్న జరిగిన పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్లో కానీ, ఒక 2 డేస్ బ్యాక్ జరిగిన ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కానీ, గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కానీ ఈ పథకాల గురించి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. సో అందుకని ఏపీ పథకాలు అనేవి మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సిన టాపిక్ అండి. ఫస్ట్, అన్న క్యాంటీన్లు. నిరాశ్రయులకు, నిరుపేదలకు పట్టెడన్నం పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వినూత్న పథకమే అన్నా క్యాంటీన్స్. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో పేదలకు తక్కువ ధరకే భోజన సదుపాయం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు తక్కువ ప్రైస్కే ఈ భోజన సదుపాయం కల్పించాలని గవర్నమెంట్ ఈ పథకాన్ని స్టార్ట్ చేసిందండి. సో ఫస్ట్ వచ్చేసి దీన్ని గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం నగరాల్లో 35 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణకు 160 crores ప్రభుత్వం ఖర్చు చేసింది ఇప్పటి వరకు. సో అన్న క్యాంటీన్స్లో ఏమేమి ఇస్తారు? అన్న క్యాంటీన్లో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజన సదుపాయాన్ని కల్పిస్తారు. సో ఉదయం టిఫిన్ వచ్చేసి ఇడ్లీ, ఉప్మా, పొంగలి 5 రూపీస్కే అందిస్తారండి. మధ్యాహ్న భోజనంగా 7 రూపీస్ 50 పైసాకే సాంబార్ అన్నం అందిస్తారు. పెరుగన్నం లేదా పులిహారను 6 రూపీ 50 పైసాకే అందిస్తున్నారు. రాత్రి వేళలో 2 చపాతీలు, వెజిటేబుల్ కర్రీని 7 రూపీస్ 50 పైసాకు అందిస్తున్నారండి. ఈ క్యాంటీన్స్ ఎక్కడ ఏర్పాటు చేస్తారంటే, పేదలు, రోజువారీ కూలీలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేసి భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఇదండి అన్నా క్యాంటీన్స్ పథకం. నెక్స్ట్, చంద్రన్న బాట నెక్స్ట్ పథకం. సో గ్రామాలు అనగానే గతుకుల రోడ్లు అనే ముద్రను చెరిపివేసేలా రాష్ట్రమంతటా ప్రతి ఊర్లోనూ సిమెంట్ రహదారులను నిర్మించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో చంద్రన్న బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. సో ఈ చంద్రన్న బాట కార్యక్రమం దేని గురించి అండి? సిమెంట్ రహదారులను నిర్మించడమే ఈ చంద్రన్న బాట యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో భాగంగా 2015-16లో 1015 కోట్లతో 3287 కిలోమీటర్ల సీసీ రోడ్లను నిర్మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రికార్డు సృష్టించింది. 85 కోట్ల వ్యయంతో 915 కిలోమీటర్లు, WBM రోడ్లు 35 కోట్లతో 2113 కిలోమీటర్ల మేర కంకర్ల రోడ్లు వేసింది. ఈ కార్యక్రమం కింద 16.55 crores-తో 1473 గ్రామ పంచాయతీ భవనాలు, 18 కోట్లతో 238 మండల స్థాయి భవనాలు, సో 1489 crores-తో 87,126 నీటి సంరక్షణ నిర్మాణాలను పూర్తి చేసింది. నెక్స్ట్ 358.90 crores వ్యయంతో 10,519 భూతేమ సంరక్షణ పనులను చేపట్టడం జరిగింది. ప్రస్తుతం ఉన్న 34,816 నీటి సంరక్షణ నిర్మాణాలను మరమ్మతులు, పునరుద్ధరణకు సంబంధించి 22,926 పనులు ఈ కార్యక్రమం కిందనే చేపట్టింది. సో చంద్రన్న బాట మెయిన్ ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఊర్లో సిమెంట్ రహదారులను నిర్మించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది గుర్తుపెట్టుకుంటే చాలండి. ఈ ఫిగర్స్ అనేవి ఇట్స్ అప్ టు యూ, మీరు గుర్తుంచుకోకూడదా అనేది. సో బట్ బెటర్ మీకు గుర్తుంచుకోగలుగుతారు అనుకుంటే ఈ ఫిగర్స్ కూడా గుర్తుంచుకోండి. 2015-16లో ఈ పథకం కింద ఎన్ని ఖర్చు పెట్టారు, ఎంత అమౌంట్ ఖర్చు పెట్టారు. నెక్స్ట్, ఉపాధి హామీ పథకం. సో పని లేని నిరుపేదలకు, యువతకు పని కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించింది. సో ఈ ఉపాధి హామీ పథకం ఎందుకండి? పని లేని నిరుపేదలకు, యువతకు పని కల్పించే ఉద్దేశంతో ప్రారంభించిన పథకమే ఉపాధి హామీ పథకం. 2015-16 సంవత్సరానికి 4,424 crores నిధులు వినియోగించి ఉపాధి హామీ పథకాన్ని అమలుపరిచింది. తత్ఫలితంగా జాతీయ పురస్కారాన్ని కూడా దక్కించుకుంది. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 13,000 గ్రామ పంచాయతీల్లో 35.72 లక్షల కుటుంబాలకు చెందిన 59.93 లక్ష కూలీలను రాష్ట్ర ప్రభుత్వం పని కల్పించింది. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, టోటల్గా
ఎంతమంది కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం పని కల్పించింది ఈ పథకం ద్వారా, ఉపాధి హామీ పథకం ద్వారా? 59.93 లక్షల కూలీలకు. సో మొత్తం మీద 19.68 కోట్ల పని దినాలు చూపించగా 6.46 లక్షల కుటుంబాలకు 100 రోజులు పని లభించడం విశేషం. కేవలం 15 రోజుల్లోనే కూలీల వేతనాలను చెల్లించడం, ఆధార్‌ను సంపూర్ణంగా అనుసంధానించడం వంటివి ఉపాధి హామీ పథకంలో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపాయి. సో ఏడాదికి కనీసం 100 రోజుల పని దినాలను కల్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరువు ప్రాంతాల్లో మరో అడుగు ముందుకేసి కనీసం 150 పని దినాలు ఉండేలా చర్యలు తీసుకుంది. సో ఎక్కడైతే 100 రోజులు పని దినాలు ఉన్నాయో, కరువు ప్రాంతాల్లో మరో అడుగు ముందుకేసి 150 పని దినాలు ఉండేలా చర్యలు తీసుకుంది. అంటే వాళ్ళకి 150 రోజులు పని దొరికేలా ట్రై చేశారు. అంతేకాకుండా కరువు ప్రాంతాల్లో కనీస వేతనాన్ని 169 నుంచి 185కు పెంచింది. సో మామూలుగా అయితే 169 రూపీస్ అంటండి. సో దాన్ని 185 రూపీస్‌కి పెంచింది. ఈ పథకం కింద ప్రభుత్వం చేపట్టిన పనులను గుర్తించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ 2014-15కు గాను 2016 ఫిబ్రవరి 2న ఐజీఎస్ సమ్మేళనంలో ఉత్తమ రాష్ట్ర అవార్డును ప్రకటించింది. సో మన కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈ పథకం కింద ప్రభుత్వం చేపట్టిన పనులను గుర్తించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి ఐజీఎస్ సమ్మేళనంలో ఉత్తమ రాష్ట్ర అవార్డును ప్రకటించింది ఈ పథకంకు. ఓకే. ఇది కొంచెం ఇంపార్టెంట్ పథకం అండి. ఎందుకంటే దీనికి అవార్డు కూడా వచ్చింది. సో ఈ పథకం కింద మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటే ఎన్ని రోజులు పని కల్పిస్తారు కూలీలకు, ప్లస్ ప్రతిరోజు వారి యొక్క వేతనం ఎంత, కరువు ప్రాంతాల్లో వేతనం ఎంత, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి. Okay, thanks for watching this video. If you like my video, don't forget to subscribe and share my video.